కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ, నేడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క మరి వాళ్ళ యొక్క అంచనా చేరి ఏ రకంగా ఓల్డ్ సిటీలో, పాతపట్నంలో, అనేక న్యూ సిటీలో మజ్లిస్ పార్టీ ఏ రకంగా వందల బస్తీలు హైదరాబాద్లో ఖాళీ చేస్తూ ఉన్నాయో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఎన్ని వందల బస్తీలు ఖాళీ అయినాయో మరి రేవంత్ రెడ్డి బయట పెడతాడా? ఈరోజు హైదరాబాద్లో ఎవరు పోలీస్ ఆఫీసర్స్ ఉండాలి, ఎవరు సిఐలు ఉండాలి, ఎవరు ఎస్ఐలు ఉండాలి, ఎవరు డీసీపీలు ఉండాలి? హైదరాబాదు సెక్రటరియట్లో నిర్ణయం కాదు, దారు సలంలో నిర్ణయం అవుతా ఉన్నాయి. ఎన్ని రోజులని అడుగుతా ఉన్నాను, ఎన్ని రోజులు భరించాలి? హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ కబంధ హస్తాల నుంచి ఈరోజు మనం రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ యొక్క కేంద్రం అధికారంలో ఉన్న తర్వాత కూడా ఈరోజు మనం తెలంగాణలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డబుల్ అవసరం ఉంది. ఇంకా ఈ యొక్క కేంద్రం అధికారంలో ఉన్న తర్వాత కూడా ఈరోజు మనం తెలంగాణలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశలో ఈరోజు మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది బహిరంగ సభ కాదు, ఇది కార్యకర్తల సమావేశం. నేను కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు కలిసికట్టుగా పనిచేయాలి. మనం ఈ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి 3 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం కైవసం చేసుకోవాలి. దానికోసము ఆహర్నిశలు పనిచేద్దాం. అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు రానున్నటువంటి శాసనసభ ఎన్నికలకు కూడా మనం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలి. ఈరోజు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేనటువంటి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు మనకు గత పార్లమెంట్ ఎన్నికల్లో 50% పార్లమెంట్ సీట్లు మనం గెలిచాము. 50%, 35 నుంచి 36% ఓట్లు ఈరోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజలు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి తెలంగాణ ప్రజలు మద్దతు పలికారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బాజాప్తా పార్టీ పేరు మీద పోటీ చేసి 2 సీట్లు మనం గెలిచాం. కాబట్టి ఈ వచ్చే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం పెద్ద కష్టమేం కాదు. దానికి మనమందరం ఐక్యమత్యంగా పనిచేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాము. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చాము. 10 సంవత్సరాల ముందు మళ్ళీ ఇప్పుడు 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చాము. ఈ 2 పార్టీలలో ఏ మాత్రం తేడా లేదు. ఈ 2 పార్టీలు కూడా అవినీతి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా 2 కుటుంబాల చేతుల్లో ఉన్నటువంటి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా అహంకార పూరితమైనటువంటి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసేటువంటి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా దొందే బొమ్మ బొరుసు లాంటి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా మజ్లిస్ పార్టీని పెంచి పోషించేటువంటి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగేటువంటి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా హైదరాబాద్ ను మజ్లిస్ పార్టీకి దారాదత్తం చేసేటువంటి పార్టీలే. అందుకే ఈరోజు హైదరాబాద్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ